హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో పెరుగు వంకాయ చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఎలాగో చూసేద్దాం. దీనికోసం నేను పెద్ద వంకాయ ఒకటి తీసుకున్నానండి. ఎగ్ ప్లాంట్ అంటారు కదా, అది తీసుకున్నాను. వంకాయని నీట్గా కడిగేసి రౌండ్ ముక్కలుగా కోసుకొని ఉప్పు వేసిన వాటర్లో కొద్దిసేపు ఉంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం కొద్దిగా కారం, సాల్ట్, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అంతా కలిపేసి మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. మసాలా పొడులకి కొలత ఏం లేదండి. మీరు తీసుకునే వంకాయ సైజుని బట్టి, కోసుకున్న ముక్కల్ని బట్టి తగినంత మసాలా కలుపుకోవడమే. కలుపుకున్న మసాలా పేస్ట్ని కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలకు పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసి మసాలా పట్టించిన వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టి 2 వైపులా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల పెరుగు యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం వాటర్ వేసి గడ్డలు లేకుండా చిలికి పక్కన పెట్టేసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ 1 వేసి వేగిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపుని పెరుగులోకి వేసేసి ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి కలిపేసుకుని చివరిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలోకి వంకాయ అయితే వెన్నలాగా కరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.